ఒక ఫోటోని కాదు, ఇండియాలోని ఒక మహిళకి నిజంగా జరిగింది. తనే నీరా ఆర్య గారు. మన ఇండియాకి ఫస్ట్ ఉమెన్ సోల్జర్గా 22 అక్టోబర్ 1943లో సుభాష్ చంద్రబోస్ రాణి ఝాన్సీ రెజిమెంట్ అధికారంగా ప్రకటించారు. నీరా ఆర్య గారి కోసం ఒక లైక్ చేయండి. నీరా ఆర్య గారి పెళ్లి ఒక బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్తో జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ నీరా ఆర్య వాళ్ళ హస్బెండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చంపమని ఆర్డర్ వేసింది. నీరా ఆర్య గారికి దేశభక్తి అంటే చాలా గౌరవం. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ప్రాణాలను కాపాడడానికి తన భర్తనే చంపేసింది. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ గవర్నమెంట్ నీరా ఆర్య గారిని జైల్లో వేసి చాలా టార్చర్ చేశారు. నీరా ఆర్య గారికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారో చెప్తే వదిలేస్తాము అని. కానీ నీరా ఆర్య గారు ఎంత మంచివారంటే ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా కూడా సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇలా చాలా రోజులు టార్చర్ చేసిన తర్వాత నీరా ఆర్య గారు ఒకే ఒక్క మాట అన్నారు, ఆయన నా హృదయంలో ఉన్నారు. ఈ మాట విని బ్రిటిష్ వాళ్ళు ఆయనని నీ హృదయంలో నుండే తీస్తాము అని కమ్మర్ అతన్ని పిలిచి ఘోరాతి ఘోరంగా నీరా ఆర్య గారి బ్రెస్ట్ ని కట్ చేశారు. ఇంత చేసినా కూడా నీరా ఆర్య గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను ఇంతలా నీరా ఆర్య గారి పేరు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత త్యాగం చేసిన తన పేరు మనందరం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అండ్ సెల్యూట్ టు నీరా ఆర్య గారు. నీరా ఆర్య గారి గట్స్కి కామెంట్లో సెల్యూట్ చేయండి. అండ్ ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.